బతికుండగానే ఎవడూ శవయాత్రకు సిద్ధమైపోడు. అలా అని స్వార్థం లేని రాజకీయాన్ని మనం కల్లో కూడా ఊహించుకోలేం. ఎవ్వరి తాయిలాలకు వాళ్ళు తాళాలేసుకు బతికేస్తుంటే అంతర్మథనాలనేవి ఎప్పటికీ బయటికి రావు. అందుకే సతమతమైపోతున్న మన రాజకీయ పార్టీల అభిమతాల్ని తెలిసి కూడా మాట్లాడుకోకపోవడం మన తప్పే అవుతుంది. అందుకే ఆ ఒక్క అవకాశాన్ని చేతుల్లోకి తీసుకుంది జర్నలిస్ట్ డైరీ. గోడకు అటువైపున్న పిల్లులు, గోడకు ఇటువైపున్న పిల్లులు, ప్లస్ గోడ మీదే ఉండిపోయిన తటస్థ పిల్లులు. ఈ రకంగా పిల్లులు ఉరఫ్ పార్టీలు విభజన వేడికి మలమల మాడిపోయి 3 విభాగాలుగా విడిపోయిన నేపథ్యం. సడన్గా అటువైపు వెళ్ళిపోయిన పిల్లుల మీద కానీ, ఎప్పటినుంచో ఇటువైపే నిలబడున్న పిల్లుల్ని కానీ పూర్తి స్థాయిలో విశ్వసించలేని పరిస్థితి ఇంకోవైపు. అటువంటప్పుడు ఎటూ మొగ్గు చూపకుండా గోడ మీదే కాలక్షేపం చేసుకుంటే తప్పేంటి అనుకునే పిల్లులవి. చావు తెలివితేటలని కొందరంటే, కాదు కాదు చావును కొనుక్కొచ్చుకుంటున్నాయని ఇంకొంతమంది డిసైడ్ అయిపోతారు. అంతే తప్ప కాసేపు ఆ పిల్లుల పక్క నిలబడి పాపం వీటి ఈతి బాధల్ని పట్టించుకొని కాసింత సానుభూతి కురిపించే పెద్ద మనసు మాత్రం ఇక్కడెవ్వరికీ లేకపోయింది. సగటు తెలుగోణ్ణి పట్టుకుని ఈ నుయ్యి ఆ గొయ్యి అనబడే నాటకంలో నువ్వెటు నిలబడతావంటూ నిగ్గదీసి అడిగితే దిక్కులు చూస్తూ నీళ్లు నములుతాడే తప్ప నాకిదే కావాలంటూ మారం చేసే పరిస్థితి లేదిప్పుడు. ఎందుకంటే విభజిస్తే ముంచుకొచ్చే తలనొప్పులు, అలాగని చెంచకుండా ఉండిపోతే పేలడానికి సిద్ధంగా ఉన్న మందుపాతర్లు, అన్నిటికన్నీ కళ్లకు కట్టినట్లు మన పేపర్లు వాటి బ్యానర్ వార్తలు విప్పదీసి చెప్పేస్తున్నాయి. ఇక అటువంటప్పుడు అంత పొడుగు ఇంత లావున్న పొలిటికల్ పార్టీల కాలర్లు పట్టుకొని ఒక్కవైపే చూడమంటే ఎక్కడుంది ఔచిత్యం? ఆ తర్వాత ఒళ్ళంతా పుండైపోతుందని తెలిసినప్పుడు ఎవడు మాత్రం మొండికేస్తాడు? ఆ విధంగానే ముందుకెళ్ళిపోతాడు. అది కృత్రిమంగా పుట్టిందా లేక కాకతాళీయంగా పెరిగిందా తెలీదు. కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ ఉన్న సదరు ఎండమావుల్నే గుడ్డిగా నమ్మేసి ముందుకెళ్లిపోయే ఎర్రిబాగులలో మాత్రం మేం కాదంటారు తెలుగుదేశం వాళ్ళు. ఈ తమ్ముళ్ల పార్టీ కంటూ అప్పట్లో ఆవిర్భావం రోజుల్లో అన్నగారు రాసి పెట్టిన కొన్ని సిద్ధాంతాలు ఉండబట్టే ఇలా సమైక్య జీవన సౌందర్యాన్ని ఆస్వాదించకుండా ఉండలేకపోతున్నారని కొందరు సర్దుకుంటారు. 23 జిల్లాల అందమైన పార్టీగానే నిండు నూరేళ్లు వర్ధిల్లాలన్న తపన తాపత్రయంతోనే ఇలా చీలిపోను లేక చీలికను చీకొట్టను లేక సతమతమైపోతోందని ఇంకొన్ని భాష్యాలు వినిపిస్తాయి. అందుకే ఇదమిద్దంగా ఎటూ తేల్చుకోలేని తమ అధినేత తటపటాయింపులకు, తాను భరించుకుంటూ వస్తున్న తీవ్రమైన తల వంపులకు మౌన సాక్ష్యంగా నిలబడిపోయింది టీడీపీ క్యాడర్. అడపాదడపా తమ్ముళ్ల మధ్య చిచ్చు రేగినా చంద్రబాబు తీసుకున్న చొరవతో అది కార్చిచ్చు కాకుండానే చల్లారిపోయింది. అగాధాలు పెట్టే వాళ్ళంతా చిడపురులే మా తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నారు. ఇవాళ పర్యాల కేశవ్ కానీ కోడా శివప్రసాద్ కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు చిడపురుగులే, పార్టీలే చిడపురుగులు వాళ్ళు. మా పార్టీ విధానం మారుతుంది ఈయన కోన్కిస్కా పార్టీ నిర్ణయాన్ని మార్చాలంటే అది ఈజీయా? ఎవరం కూడా ఇట్లా పర్సనల్ డిస్ట్రాక్షన్స్ లోకి వెళ్తే మా లక్ష్యం నుంచి మా చూపు మరలుతుంది కాబట్టి ఆ పని చేయదలుచుకోలేదు. మిత్రుడు నేను మరొకసారి భావిస్తున్నా దయాకర్ రావు వ్యక్తిగతంగా ఖచ్చితంగా నాకు బాధను కలిగించే, నేను అలవాటు పడాలి అలవాటు పడక తప్పదనేటువంటిది కూడా నిర్ణయం చేసుకున్నాను. కానీ ఇవాళ వాళ్ళతో ఈ రకమైనటువంటి కొంత గ్యాప్ రావడం ఖచ్చితంగా నన్ను బాధిస్తుంది. అయినా నేను సహించడానికి సిద్ధంగా ఉన్నాను. చూసారా కాంగ్రెస్ పార్టీ బుర్ర తక్కువ పనులు. చివరికి మా సొంత తమ్ముళ్ళు కూడా జుట్లు పట్టుకోవాల్సినంత దౌర్భాగ్య పరిస్థితి పట్టేసింది అంటూ చంద్రబాబు 2 కళ్ళు చెమ్మగిలిపోతాయి తప్పిస్తే అక్కడ తనదైన తడబాటును మాత్రం తుండుగుడ్డ కిందే మడచిపెట్టేస్తారు. తనకొచ్చిన కష్టాన్ని చెప్పకనే చెప్పుకుంటారు. ఎవ్రీ డే కన్ఫ్యూజ్ చేస్తూ రాజకీయ పార్టీల్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారంగా మీరు ముందుకు పోతూ మీరు చెప్పిన దానికంత ఆడాలనా రాజకీయ పార్టీగా? కడాని నీ రాజకీయ ప్రయోజనాలు చూసుకొని
తెలుగు వారి మధ్య విద్వేషాలు రెచ్చగొడితే మేము సపోర్ట్ చేయాలన్నా? నేనేమంటున్నానంటే ఫస్ట్ నుంచి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పనిచేయడం తప్పు. నేను ఎప్పుడూ కూడా సమస్యను పరిష్కారం చేయమని కోరాం. మేము విక్టిమ్స్ దానికి. ఈరోజు నువ్వు ఏదైనా ఆపరేషన్ చేయమంటావా, నీకు చిన్న ఇదే వచ్చింది ప్రాబ్లం, హాస్పిటల్ ఆపరేషన్ చేయమని ఒక విల్లింగ్నెస్ ఇస్తావు అంటే మొత్తం కట్ చేసేమనా, పీసులు కట్ చేయమని ఆపరేషన్ లైసెన్స్ ఇస్తావా? ఈ తరహా అయ్యో పాపం పార్టీల జాబితాలోకి బీజేపీ కూడా చేరిపోయిందా? ఇప్పటికే టీ సెంటిమెంట్ విషయంలో ప్లేట్ ఫిరాయించడం అనే ఘన చరిత్రను సొంతం చేసుకున్న కమలం పార్టీది కూడా ఇవాళ మెలకన్ను సిద్ధాంతమేనా? చంద్రబాబు, జగన్, కేసీఆర్ ఈ ముగ్గురి బలాబలాల్ని బేరీజు వేసుకుంటూ ముగ్గురితోనూ టచ్లో ఉంటున్న మోదీ యంత్రాంగం తెలంగాణ గడ్డ మీద తాము నిర్మించుకున్న వేదికను ఉంచుకుంటారా, ఊడబిక్కుంటారా తెలియకుండా ఉంది. విభజన వాదం నుంచి వెనక్కుపోతే ఖబర్దార్ తోళ్లు వల్చి డోళ్లు కట్టేస్తామంటూ కిషన్ రెడ్డి హెచ్చరికలు ఇవాళ పార్టీ లోపల సైతం ప్రకంపనలే పుట్టించాయి. సో ఈ లోటస్ లోపల కూడా అదే లొల్లి. స్పష్టత అనబడే బ్రహ్మ పదార్థం ఇక్కడ సైతం పూర్తిగా గల్లంతైపోయింది. రాష్ట్రాన్ని చీల్చుకోండి, ప్రజల్ని మాత్రం చీల్చకండి అంటూ వెంకయ్యనాయుడు అనే ఒకానొక సీనియర్ నాయకుడు సెలవిచ్చిన వైనం అంతర్గతంగా నెలకొన్న అయోమయాన్ని బయట పెట్టేస్తోంది. దురదృష్టం ఏంటంటే పత్రికల్లో వచ్చే వార్తలను బట్టి ప్రజల మధ్య అపోహలు పెంచుతూ ఉన్నారు. మేము వాళ్ళ కోరేది ఒకటే, అయ్యా దేశ హితం దృష్ట్యా రాష్ట్రాన్ని విభజించండి, ప్రజలను విభజించవద్దు, ప్రజలలో ఒకరిపైన ఒకరికి వ్యతిరేక భావాలు కల్పించవద్దు అనేది భారతీయ జనతా పార్టీ కోరిక. ప్రజలు వేరు, రాష్ట్రం వేరు అంటూ సాగిపోయిన వెంకయ్యనాయుడు తాజా థీమ్ రాజ్యాంగ పరంగా పచ్చి విరుద్ధమే కావచ్చు. కాకపోతే ఇవాళ రాష్ట్రం లోతుల్లోకి తొంగి చూసిన వాళ్లకు ప్రజల మధ్య ఏర్పడిపోయిన చీలికైతే స్పష్టంగా కనిపిస్తోంది. పొట్ట పట్టుకుని భాగ్యనగరానికి వచ్చిన ఇడ్లీ బండి సాంబడు సైతం ఇవాళ రాజధానికి కానివాడయ్యాడు. ఎప్పుడు పోతావంటూ వినబడుతున్న దగుల్బాజీ ప్రశ్నలకు బలిపచువై కూర్చున్నాడు వాడు. సోనియాకు ఘోరీ కట్టి గొల్లుమన్న జాతి అదే సోనియాకు గుడి కట్టించే జాతంటూ తెలుగు జీవుడు రెండుగా చీలిపోయిన ఇవాల్టి నేపథ్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణమంటే కాదనేవాడెవడు? పార్టీ పరంగా అత్యున్నత వేదిక అనుకుంటున్న సిడబ్ల్యూసి నుంచి ఒక ఖరాఖండి నిర్ణయాన్ని జారీ చేసిన సదరు అధిష్టానపోడు రోజుకో రకంగా తుంపర్లో లేస్తున్న కాంగ్రెస్ లోపల ఇదే వైపరీత్యం. విభజిస్తే విపరీతాలేనంటున్న వీరప్ప మొయిలీ లాంటి వీరావేశ పరుల్ని సైతం కాసేపు మర్చిపోదాం. ఒకడుగు వేగంగా ముందుకేస్తూ రెండడుగులు సైలెంట్గా వెనక్కేస్తున్న మినిస్టర్ల గుంపు వ్యూహాత్మక వైఖరిని కూడా చూసి చూడనట్లే ఉండిపోదాం. ఒక్క అమ్మ పలుకు తప్పిస్తే మిగతాదంతా హంబక్కేనంటున్న అనంతపురం దివాకరుడి దిమాగ్ గురించైనా మనం పట్టించుకోవద్దా? అమ్మ మాటలు ఆచరించడం తప్ప ఇక రెండవది లేనే లేదు. ఈ జీవోఎంకు లేదు, ఇంకోరికి లేదు, ఏమి లేదు. అమ్మ మాటే శిరోధార్యం. అమ్మ మాట ఫైనల్. దీనికి ఒక చట్టం లేదు, ఒక పద్ధతి లేదు, ఒకటి ఏం లేదు. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వలకపోసుకోవడానికి సుతారము ఇష్టపడని పొలిటికల్ పర్సనాలిటీల్లోకి ఇవాళ జయప్రకాశుడు కూడా చేరిపోయాడా? అలా ఉన్న తన పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం జేపీ ఎంచుకున్న తాజా రూట్ ఏంటి? సెపరేటిజం మీద ఆయన చెప్తున్న కొత్త భాష్యం ఏంటి? ఒక్కసారి వెనక్కు వెళ్ళొద్దాం. విభజనతో లాభము లేదు, నష్టము లేదంటూ ప్రసంగ పత్రాలు రాసుకుని సీమాంధ్ర పర్యటనకు దిగిపోయిన ఈ జేపీయుడు ఆ మధ్య ఘోరంగా భంగపడి పెవిలియన్కు బ్యాక్ అయిపోయినట్లు గుర్తు. కట్ చేస్తే నిన్నటికి నిన్న సొంత పార్టీ వసంతోత్సవాల్లో వినిపించిన సరికొత్త నారాయణ మంత్రం ఒకటి విచిత్రంగా అనిపించింది. పార్టీ బలిష్టీకరణ కంటే జాతి శ్రేయస్సే ముఖ్యమంటూ ఈ లోక్సత్తా మనిషి జారీ చేసిన స్టేట్మెంట్ మనబోటి వాళ్ల మెదళ్లకు మేతలాంటిదే. మరి పెద్ద పెద్ద థింక్ ట్యాంకుల్లో పనిచేసిన ఈ మనిషి ప్రైమ్ మినిస్టర్లకే సలహాలు సూచనలు ఇచ్చిన ఇతడి అపర మేధావితనం ఈ మాట దగ్గర మాత్రం ఎందుకో చిన్నబోయినట్లే కనిపించింది. పార్టీ జాతి ప్రయోజనాల కోసం పోరాడుతోంది కాబట్టి, సంఘటితంగా పోరాటం కోసం వేదిక కాబట్టి వ్యక్తి కంటే పార్టీ మిన్న లోక్సత్తా భావిస్తున్నది. కానీ అంతకంటే ముఖ్యమైనది పార్టీ కంటే దేశం మిన్న అని మనసారా నమ్ముతున్నది లోక్సత్తా పార్టీ. అవసరమైతే జాతి ప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టేటువంటి త్యాగ నిరతి
దూరదృష్టి, దేశభక్తి కేవలం లోక్సత్తా పార్టీకి మాత్రమే సొంతం ఈ వేళ రాజకీయం. లోక్ సత్తా అధికారంలోకి రాకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్న జేపీ అభిమతంతో ఎంతమంది ఏకీభవిస్తారో తెలీదు. కానీ ఐఎమ్ జేపీ అంటూ కాలర్ని సర్దుకుంటూనే గడిపేసిన అంతర్జాతీయ వేదికల మీద నుంచి ఆయన ఇవాళ దిగి రాకపోవడం ఏంటి? సమయానుకూలంగా మారిపోతున్న భావ వైరుధ్యాల్ని అందిపుచ్చుకోలేకపోవడం ఏంటి అంటూ నిలదీసేవాళ్లు చాలామంది. నేనే దిక్సూచినంటూ పదే పదే చెప్పుకున్న మన అభినవ ప్రకాశం పంతులు ఇవాళ ఎందుకో సడన్ గా జావగారిపోయారు. కీలకమైన విభజన రేఖ దగ్గర సైతం ఈ కింగ్ ఆఫ్ కూకట్పల్లి దగ్గర క్లారిటీ మిస్ అయిపోవడమే కాసింత వెలితిగా అనిపిస్తోంది. కన్నులకు దోచి చేతి కందని ఎండమావులున్నని పోయగముంది సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని. కన్నులకు దోచి చేతి కందని ఎండమావులున్నయి పోయగముంది సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని. భూమి జనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని. భూమి జనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని. మనసుల నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని. తలపులున్నవి కొన్ని. నాలుగే నాలుగు ముక్కల్లో చెప్పదలిస్తే ఇంతకంటే ఏముంది జీవన సారాంశం? ఎటువంటి వర్తమానానికైనా సరే ఇది ఇట్టే అతికిపోయే ఒరిజినల్ వేదాంతం. కళ్లకు తోచి చేతి కందని ఎండమావులు ఎప్పుడూ ఉండేవే. అదిగదిగో దొరికేసిందంటూ ఉవిళ్ళూరే వాళ్ళు కొందరుంటే కాదు కాదు అక్కడే ఆరిపోయింది, ఆవిరైపోతోందంటూ ఇంకో వైపు నుంచి పెళ్ళుబుకిపోయే ఆశాభావం. ఏమో ఎవడికి తెలుసు, ఒక్కసారి ఎండమావులే చిగురు తొడుక్కోవచ్చు, సెలయేర్లుగా మారిపోవచ్చు, కోట్లాది మందిని ఆశల తీరాల్ని తాకించనువచ్చు. ఎండమావి ఇదే ఇవాల్టి నాటకం పేరు.